పాటలు రాయాలని ఎందుకు అనిపించింది అన్న? నాకు మేము చదువుకున్నప్పుడే నేను అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నా. ఓకే. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు తన స్టోరీ చెప్పిండు, తనది ఒకటి. ఓకే. చిన్న లవ్ ట్రాక్ చెప్పిండు అన్నట్టు. చెప్పినప్పుడు నాకు అనిపించింది పాటలు రద్దు ఎట్లుంటుంది, ఈయన మీద పాట రాయాలని. అందుకో అట్లా వచ్చేసింది ఎందుకో. వచ్చేసి అప్పుడు ఒక పాట రాసిన ఆయన విన అంటే అది ఫెయిల్యూర్, అది లవ్ ఫెయిల్యూర్, అది ఫెయిల్యూర్. నాకు అప్పుడు పాటలు వినటోని నేను అప్పుడప్పుడు అట్లా ఇట్లా. అప్పుడు ఒక పాట గ్యాప్, బహుత్ ప్యారు కర్తే హో తుమ్కో సనం అది పట్టుకొని రాసిన. నిన్ను మరువలేనే ఓ చిన్నదానా, నిన్ను మరువలేనే ఓ చిన్నదానా, నువ్వే నాకు లోకం, నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, నువ్వే నాకు ప్రాణం, మనసైన దానా నిన్ను మరువలేనే ఓ చిన్నదానా. ఇట్లా రాసిన. చాలా బాగుంది. అంటే మీలో కామెడీ యాంగిల్ కాదు, అందుకే నేను బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నది. రకరకాల కోణంలో ఎన్నిలో పెట్టినా తీసేయకుండా. అయితే ప్రధానంగా నన్ను మీ పాటలకు వచ్చినప్పుడు తక్కువ తెలుసు చాలా మందికి పాటలు, ఇవి సాధారణ పాటలు అని. కరోనా టైంలో చేసిన పాట చాలా బాగా నచ్చింది. జనాల గురించి ఆలోచించి ఎంత బాగా చెప్పినామంటే ఆ పాట పాడవన్న ఒకసారి. నువ్వు పుట్టిన లోకం, నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే, నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే, నీ మనసే ఎందుకో మంచిగా లేదే కరోనా, మనుషుల మధ్య దూరం పెంచినావే కరోనా, కరోనా ఉండకే ఈ లోకానా, ఓ కరోనా వెళ్ళిపోవే జల్లినా, నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే. సూపర్ అన్నది. సింగర్గా రాణించాలని గట్టిగా అనుకున్నావా? నేను ఏమైనా సరే పాట కానీ కావాలని. అది అట్లా ఆలోచన ఏం లేదు, కానీ మామూలుగా వాడేటోని, నేను పాడేటోని అంతేగాని పెద్ద నేను సింగర్ను అని ఎప్పుడు అనుకోను, ఇప్పుడు కూడా అనుకోను. అన్న పంతులు కదా, తెలుగు చెప్తావా? ఏది చెప్తాను? తెలుగే, తెలుగు పంతులు, అందుకని రాసుడు కూడా సురువు అయింది. అట్లానే లేదు. అంటే నేను యాక్చువల్లీ నేను తెలుగు సబ్జెక్ట్ ఏకముందే నేను ఈ దీని విన ఉండేది. అది ఎందుకో ఇక అది అంతే, మా అమ్మ నాన్న ఆశినటువంటి ఆ జన్మ వాళ్ళ ఆశీర్వాదం అంతే. అసలు ముచ్చట్టు ఉంది ఇప్పుడు ఈడ. ప్రేమ సైడ్ పోయి ప్రేమ పాటలు ఎందుకు రాస్తాను అంటే, ఇప్పుడు ఒక కవి అనేది నాకు పరిశీలనే నా గురువు కాబట్టి రకరకాల వ్యక్తులను పరిశీలిస్తా, ప్రకృతిని పరిశీలిస్తా, పక్షులను పరిశీలిస్తా, జంతువులను పరిశీలిస్తా, వాటిలో నేను ఆవేయించి నాకు అనుగుణంగా నేను రాస్తా ఉంటా, వాటిని దృష్టిలో పెట్టుకొని. ఒక అమ్మాయితో ఈ మధ్య వాడిని బాగా తిరుగుతుంది పాట, అది ప్రేమ పాట. అవునవునవును. అది ఇప్పుడు పెండతట్ట పార్ట్ 2 కోసం రాసిన. పెండతట్ట పార్ట్ 2 వస్తుందా? పార్ట్ 2 వస్తుంది. అబ్బా ఇక చూసుకోరే, మళ్ళా ఉంది మనకు పండుగ. పెండతట్ట అంటేనే అది మర్చిపోకుంటున్నది, మళ్ళీ రెండోదట. ఇక ఆడేంత ఉండదో కథ మరి. అందులో బర్రగా చెట్టలు తైలం మీ స్టోరే. అంటే అందులో పూర్తి స్థాయి ఉండే, ఇందులో చిన్న సెంటిమెంట్ పెట్టిన. ఇప్పుడు ఆ పెట్టినప్పుడు ఈ పాట వస్తూ ఉంటుంది అట్లా వాళ్ళిద్దరి మధ్యలో. ఏదైనా ఏం పాట కొంచెం తెలుసారా మాకు? నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను,
నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, ఊపిరే ఉండదు. సూపర్ సూపర్ అన్న, మస్తున్నది పాట అన్న. అయితే ఈ ప్రేమ పాటలు లేకపోతే ఈ హాస్యాస్పదం ఇవేనా సమాజానికి ఓరియంటెడ్ ఇస్తూ కూడా ఏమన్నా రాయాలని అట్లా అనిపిస్తుందా? ఉన్నాయండి, ఇప్పుడు చాలా పాటలు రాబోతున్నాయి సమాజానికి సంబంధించి. దాదాపు ఒక 10 పాటలు ఇప్పుడు ఒక మనిషి యాటిట్యూడ్ రాసిన, మనిషి వైఖరి ఎట్టుంటుంది అనే దాని మీద ఒకటి రాసిన. మన చెరువు ఎంతో గొప్పదో దాన్ని చూపెట్టబోతా ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యలో చిన్నపిల్లల విన అత్యాచారాలు, అబ్బా అది దాని మీద ఆ పాట ఆల్రెడీ రికార్డింగ్ అయింది. అచ్చా వినిపిరా? ఒక ఇందులో ఏంటంటే కాన్సెప్ట్ బేస్డే నేను వెళ్తున్నా. ఒక చిన్న పిల్లకు చాక్లెట్ అట్ట కాదు సదన్న, నేనేమంటానంటే ఈ గుండు మీద కూలవాడి కూడా వాళ్ళ ముఖాలను వస్తున్నాయి, ఇది పోదాం నడుచుకుంటా. ఇది అంటే ఇక మళ్ళీ నడుచుకుంటా అటు ఇటు అయితే కదా. అయితే ఆ చిన్నపిల్లకి చాక్లెట్ ఇచ్చేసి పాపం అమాయకమైనటువంటి నిర్మలమైనటువంటి మనసున్న పిల్లలు తీసుకొని ఆ ఒక అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో నాకు కొంచెం మనసు చెల్లించి అట్లా రాసుకున్నటువంటి. చిన్నారి నీ చిరునవ్వు కరువైందా, చిన్నారి నీ సిరిమోము కనుమరుగైందా, విధి విసిరిన శాపమో మదిలేని మనుషుల తాపమో, విధి విసిరిన శాపమో మదిలేని మనుషుల తాపమో, విడిచి వెళ్ళావు లోకం కన్నోళ్లకు మిగిలెను శోకం, చిన్నారి నీ చిరునవ్వు కరువైందా, సింగారి నీ సిరిమోము కనుమరుగైందా. ఇదన్నా సూపర్ అన్న, చాలా బాగుంది నిజంగా. అంటే చిన్నపిల్లల హత్యల గురించి చెప్పాలంటే మస్తు బాధ అవుతుంది అన్న. ఈ నడమ మరి మనిషిలో మృగం ఏడ ఎప్పుడు పుడుతుందో తెలుస్తలేదు. అదే బేస్ చేసుకొని రాయడం జరిగింది. 3 చరణాలతోని పాట ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. బాగా వచ్చింది పాట. సూపర్ అన్న నిజంగా, అంటే చాలా బాగుంది పాట. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నా కానీ